నమస్తే అండి. వెల్కమ్ టు రోజా వ్లాగ్స్. మాఘమాసంలో భక్తితో చేసే ఒక చిన్న వ్రతం కూడా మన జీవితాన్ని మార్చగల శక్తి కలిగి ఉంటుంది. దేవతలకే అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చిన మాఘమాస మహిమకు సంబంధించిన ఒక కథను గురించి మాఘపురాణం 29వ అధ్యాయంలో తెలుసుకుందాం. మాఘమాసంలో నదిలో స్నానం చేసి మాఘమాస వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించిన వారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. అలాగే మాఘమాసంలో ఏకాదశి వ్రతం చేసి ఉపవాసం ఉండేవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఈ మాఘమాస ఏకాదశి వ్రతం వల్ల గొప్ప ఫలితాలు పొందిన దేవతల కథను ఇప్పుడు వినండి. పూర్వకాలంలో దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మథించి అమృతాన్ని పొందాలని నిర్ణయించుకున్నారు. మంథర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే నాగరాజును త్రాడుగా చేసుకుని పాల సముద్రాన్ని మథించడం మొదలుపెట్టారు. తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలు ఉండి సముద్రాన్ని మథించారు. ముందుగా లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది. శ్రీ మహావిష్ణువు ఆమెను తన భార్యగా స్వీకరించాడు. ఆ తర్వాత ఉచ్ఛస్రవము అనే తెల్లని గుర్రము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించాయి. ఇవన్నీ విష్ణుమూర్తి ఆదేశంతో దేవేంద్రుడు భద్రపరిచాడు. తర్వాత మళ్లీ పాల సముద్రాన్ని మథించగా అగ్ని వంటి ఘోర తేజస్సుతో హాలాహల విషం పుట్టింది. ఆ విష జ్వాలల వల్ల సమస్త లోకాలు నాశనం అవుతున్నట్లుగా మారాయి. దేవతలు, రాక్షసులు భయంతో పారిపోయారు. చివరకు అందరూ సర్వేశ్వరుడైన శివుణ్ణి శరణు కోరారు. కరుణామయుడైన భోళాశంకరుడు వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠంలో నిలిపాడు. ఆ విషాన్ని పానము చేసిన కారణంగా శివుని కంఠం నీలంగా మారింది. అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది. తర్వాత దేవతలు, రాక్షసులు మళ్లీ అమృతం కోసం పాల సముద్రాన్ని మథించగా అమృతం వెలిసింది. అమృతం వచ్చిన వెంటనే దేవతలు, రాక్షసులు దానిపై గొడవ పడ్డారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మాయామోహిని అవతారం ధరించి ఆ గొడవను పరిష్కరించడానికి ముందుకు వచ్చాడు. మాయామోహిని అపారమైన అందచందాలు కలిగిన రూపం. ఆమె అందానికి సమానమైన స్త్రీ ఎవరూ లేరు. ఆమె మాయామోహన రూపంతో అందరినీ ఆకర్షించగలిగింది. దేవతలకు, రాక్షసులకు ఇలా చెప్పింది: నేను అమృతాన్ని అందరికీ సమానంగా పంచుతాను. ఎందుకు ఈ తగవులు? మీరు వరుసగా నిలబడండి అన్నది. దేవతలు, రాక్షసులు ఆమె మాటలకు అంగీకరించారు. దేవతలు ఒక వరుసగా, రాక్షసులు మరో వరుసగా నిలబడ్డారు. మాయామోహిని 2 పాత్రలు తీసుకుని ఒకదానిలో సురను, మరో దానిలో అమృతాన్ని నింపి నర్తిస్తూ, నవ్వుతూ తన వయ్యారపు నడకలతో రాక్షసుల్ని ఆకర్షిస్తూ వారికి తెలియకుండానే సురను రాక్షసులకు, అమృతాన్ని దేవతలకు పోసింది. మందబుద్ధిగల రాక్షసులు ఆమె అందానికి మైమరిచి ఈ మోసాన్ని గమనించలేదు. అయితే రాహుకేతువులు ఈ మాయను గమనించి దేవతల రూపంలో వారి వరుసలో కూర్చొని అమృతాన్ని తాగారు. ఇది తెలిసిన వెంటనే మాయామోహిని కోపించి తన చక్రంతో వారి తలను నరికింది. ఈ సంఘటనతో దేవతలు, రాక్షసులు మళ్లీ గొడవ పడ్డారు. శ్రీ మహావిష్ణువు మిగిలిన అమృతాన్ని దేవేంద్రునికి అప్పగించాడు. ఆ తర్వాత త్రిమూర్తులు అదృశ్యమయ్యారు. దేవేంద్రుడు అమృత పాత్రను భద్రపరుస్తుండగా విధివశాత్తు 2 చుక్కలు నేలపై పడిపోయాయి. ఆ చోట 2 దివ్యమైన మొక్కలు మొలిచాయి. అవే పారిజాత వృక్షం మరియు తులసి మొక్క. నత్రజిత్తు అనే మహారాజు వాటికి నీరు పోసి పెంచాడు. కొంతకాలానికి పారిజాత వృక్షం పుష్పించి అద్భుతమైన సువాసనలు వెదజల్లింది. ఒకరోజు దేవేంద్రుడు ఆ దారిలో వెళ్తూ ఆ సువాసనకు ఆకర్షితుడై ఒక పువ్వు కోసుకొని తన భార్య సచిదేవికి ఇచ్చాడు. మళ్లీ పువ్వులు తీసుకుందామనే ఆశతో రహస్యంగా తోటలోకి ప్రవేశించాడు. అప్పటికే తన తోటలోని పువ్వులు ఎవరో దొంగలిస్తున్నారని అనుమానం వచ్చిన సత్రాజిత్తు శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి మంత్రించిన అక్షంతలను తోట అంతటా చల్లాడు. దేవేంద్రుడు పారిజాత పువ్వు కోసే సమయంలో ఆ అక్షంతల ప్రభావంతో విష్ణు మహిమతో మూర్ఛపోయాడు. ఈ విషయం తెలిసిన దేవతలందరూ నారదుడిని వేడుకున్నారు. నారదుడు శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్లి జరిగినదంతా వివరించాడు. శ్రీకృష్ణుడు తన మామ అయిన సత్రాజిత్తు వద్దకు వెళ్ళాడు.
సత్రాజిత్తు గొప్ప భగవత్ భక్తుడైనందున అపార శక్తితో వెలిగిపోతున్నాడు. శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపంలో దర్శనం ఇచ్చి వరం ప్రసాదించాడు. అనంతరం అమృతంతో సమానమైన పారిజాత వృక్షాన్ని దానికి అర్హుడైన దేవేంద్రునికి అప్పగించాడు. తులసి మొక్కను మాత్రం తన సన్నిధిలోనే ఉంచమని చెప్పాడు. ఆ రోజు నుంచే తులసి శ్రీ మహావిష్ణువుతో సమానంగా పూజలు అందుకుంటుంది. అందుకే తులసిని పూజించిన వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. మాఘ పురాణం ఫలశ్రుతి. సూత మహర్షి సౌనకాది మునులతో, మహర్షులారా, వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు వివరించిన మాఘమాస మహత్యాన్ని, మాఘ స్నాన మహిమను మీకు పూర్తిగా వివరించాను. మీరు సంకల్పించిన పుష్కర యజ్ఞం కూడా సఫలమైంది. కాబట్టి అందరూ మాఘమాస వ్రతాన్ని, నదీ స్నానాన్ని నియమ నిష్టలతో ఆచరించి శ్రీహరి కృపకు పాత్రులు కండి. మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు సూర్యోదయం తర్వాత నదిలో స్నానం చేయాలి. ఆదిత్యుని పూజించి విష్ణు ఆలయాన్ని దర్శించి శ్రీమన్నారాయణునికి పూజలు చేయాలి. మాఘమాసం మొత్తం 30 రోజులు నియమంగా భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత, చిత్తశుద్ధితో శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి సకల ఐశ్వర్యాలు, పుత్ర పౌత్రాభివృద్ధి, చివరికి వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతాయి. ఇంతటితో మాఘ పురాణం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు.